హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? సేఫ్గా ఇంట్లోనే ఉండండి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళండి. అండ్ మీ లవ్డ్ వన్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తరచూ ఫోన్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఈ డిఫికల్ట్ టైమ్స్లో లెట్స్ లీన్ ఆన్ టు ఈచ్ అదర్, లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్. సో రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసి అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అవతల పర్సన్ కూడా ధైర్యంగా ఉంటుంది. సో ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే, లాస్ట్ టైం నేను చేసిన బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లేదు అంటే హోమ్ మేకర్స్ ఉపయోగపడే సేవింగ్ మెథడ్ చెప్పినప్పుడు మీ నుండి ఎనార్మస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా లైక్స్, చాలా కమెంట్స్ చేశారు ఆ రెండు వీడియోల కింద. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలా ఎక్కువ కమెంట్స్, లైక్స్ చేసినప్పుడు నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో అప్పుడు మీలో చాలా మంది నన్ను అడగడం జరిగింది, బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ కూడా చెప్పండి, ఒక వీడియో చేయండి అని. మీ రిక్వెస్ట్ నేను చేయకుండా ఉంటాను. సో ఈ రోజు వీడియోలో అదే చెప్పబోతున్నాను. నాకు తెలిసిన బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందుగా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కుదురుతుంది. ఒకవేళ నా ముందు వీడియోస్ లైక్ మనీ సేవింగ్ టిప్స్ గురించి 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చెక్ చేసేసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా సేవింగ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ ఐ సెడ్, సేవింగ్ ప్లాన్ అన్నాను కాబట్టి ఒక సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకునే ముందు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు మనీ అనేది ఎందుకు సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. వెదర్ ఏదన్నా షార్ట్ టర్మ్ గోల్ అచీవ్ చేయడానికా, లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయడానికా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5 ఇయర్స్లో ఏదన్నా కార్ కొందాము అనుకుంటే, సో ఆ 5 ఇయర్స్ డ్యూరేషన్లో నేను మనీ ఎలా సేవ్ చేయాలి అనుకునే దాన్ని బట్టే నా సేవింగ్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. లేదు 15 ఇయర్స్ అయ్యేసరికి నా పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలి అనుకుంటే దానికి తగిన విధంగా సేవింగ్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంటే మన గోల్స్కి తగ్గట్టుగా సేవింగ్ ప్లాన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరు ఏదైతే మనీ సేవ్ చేస్తున్నారో అది ఏదన్నా డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి కొన్ని ఇయర్స్ అయ్యేసరికి అని కోరుకుంటున్నారా అంటే దాన్నే వెల్త్ క్రియేషన్ అంటారు అన్నమాట. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే మనీ వెల్త్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నారా. సో అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం మనీ సేవింగ్ ప్లాన్ అనేది చూస్ చేసుకుంటున్నారా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఎప్పుడన్నా ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ కొంచెం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. సో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఏదన్నా మనీ సేవ్ అనేది చేద్దాం అనుకుంటున్నారా. సో అది థర్డ్ పాయింట్. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనీ ఎప్పుడైతే మనం సేవ్ చేస్తున్నామో ఒక స్కీమ్ ద్వారా, ఆ స్కీమ్ ఎందులోకి చెందుతుంది, లైక్ అది లో రిస్క్ లో ఉందా, హై రిస్క్ సేవింగ్ ప్లానా, మీడియం రిస్క్ సేవింగ్ ప్లానా అనేది కూడా గమనించాల్సిన విషయం. లో రిస్క్ అంటే చాలా పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు రిస్కే ఉండదు. మీడియం రిస్క్ అంటే కొంచెం రిస్క్ ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం రిస్క్ ఉండకపోవచ్చు, అటు ఇటు ఉంటుంది అన్నమాట, 50-50గా ఉంటుంది. హై రిస్క్ అంటే మార్కెట్తో డిపెండ్ అయ్యి ఉన్న సేవింగ్ స్కీమ్. అంటే మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేస్తే మనకి రిటర్న్స్ కూడా అలాగొస్తాయి, మార్కెట్ తక్కువగా పెర్ఫామ్ చేస్తే మనకు వచ్చే రిటర్న్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ 3 విభాగాలను బట్టి కూడా మనం సేవింగ్ ప్లాన్ అనేది చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకునే ముందు నేను చెప్పిన ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మీరు కనుక ఒక సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్, నేను ఇప్పుడు బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ మన ఇండియాలో ఏమైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సేవింగ్ స్కీమ్ అనేది ఇంట్రెస్ట్ అనేది వేరీ అవుతుంది, టెన్యూర్ వేరీ అవుతుంది, అండ్ దాని కీ ఫీచర్స్ కూడా చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చలో ఆ ప్లాన్స్ అయితే చూసేద్దాం మరి. సో ఫస్ట్ సేవింగ్ ప్లాన్ మీలో చాలా మందికి తెలుసండి, అండ్ ఇండియాలో కూడా ఇది చాలా పాపులర్ ప్లాను. అదేంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మాట. సో మన ఇంట్లో ఎవరో ఒక్కల పేరు మీదన్నా సరే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఉంటాం కదా, లేదు పిల్లల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి గిఫ్ట్ కింద ఇచ్చి పంపిస్తారు కదా పేరెంట్స్ అనేవాళ్ళు. సో ఇది ఎప్పటి నుండో వస్తున్న ప్లాను, తెలిసిన ప్లాను. సో ఇందులో ఉన్న కీ ఫీచర్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఫస్ట్ ఏంటి అంటే లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ని డిపాజిట్ చేసి మనీ అనేది సేవ్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ పాయింట్, ఇంట్రెస్ట్ రేట్స్. ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే, అది బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుంది. ఒక బ్యాంక్లో ఎక్కువ ఇవ్వచ్చు, ఒక బ్యాంక్లో తక్కువ ఇవ్వచ్చు. సో మీరు చూస్ చేసుకునే బ్యాంకుని బట్టి కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటే 5.5% to 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా తీసుకోవచ్చు.
సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే లాక్ ఇన్ పీరియడ్. లాక్ ఇన్ పీరియడ్ అంటారు, ఒక్కొక్క టర్మ్స్లో టెన్యూర్ అని కూడా అంటారు. సో దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైతే మనీ సేవ్ చేస్తున్నామో కొన్ని పర్టికులర్ ఆఫ్ ఇయర్స్ వరకు విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉండదన్నమాట. సో దాన్నే లాక్ ఇన్ పీరియడ్ అంటారు. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసరికి లాక్ ఇన్ పీరియడ్ 5 years మాట. అంటే ఏంటి, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఈ ఇయర్ ఇన్వెస్ట్ చేశాను, నెక్స్ట్ ఇయర్ నాకు ఏదన్నా అవసరం వచ్చింది అనుకోండి, నేను విత్డ్రా చేసుకుంటాను అంటే కుదరదు. దీనికి లాక్ ఇన్ పీరియడ్ 5 years కాబట్టి 5 years వరకు మీరు మీ డబ్బును ముట్టుకోవడానికి వీలు లేదన్నమాట. 5 years అయిన తర్వాతే మీ మనీ అనేది మీకు బ్యాక్ ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ కలిపి. సో ఇది. అండ్ ఒకవేళ అవసరం వస్తే ఏంటండి నా పరిస్థితి అని మీరు నన్ను అడగచ్చు. సో అందుకని ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతైతే అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారో ఆ అమౌంట్ తగ్గట్టుగా మీరు లోన్ అనేది తక్కువ రేటుకి తీసుకోవచ్చు అన్నమాట. అది బ్యాంక్ టు బ్యాంక్ మళ్ళీ వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే మీ బ్యాంక్ వాళ్ళని ఈ విషయాన్ని కనుక్కుంటే మీకు లోన్ అనేది చాలా తక్కువ రేటుకి వస్తుంది అన్నమాట. ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే గ్యారంటీడ్ రిటర్న్స్ అండి. అంటే అస్సలు రిస్క్ అనేదే ఉండదు, మార్కెట్తో అస్సలు డిపెండ్ అయి ఉండదు. 8% ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా 5 years అయ్యేసరికి ఇవ్వాల్సింది. సో మార్కెట్తో ఎలాంటి డిపెండెన్సీ ఉండదు. సో నాకు ఏ రిస్క్ ఉండదండి, నాకు ఈ రిస్క్లన్నీ వద్దండి, నాకు పర్టికులర్గా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ సేవింగ్ ప్లాన్ అనమాట. అండ్ ఇంకొక కీ ఫీచర్ ఏంటి అంటే సెక్షన్ 80C కూడా ఇందులో కవర్ అవుతుంది. అంటే ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా చాలా యూస్ఫుల్ మాట. లైక్ మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారో దానికి వచ్చే ఇంట్రెస్ట్ కనుక 1,50,000 బిలో ఉంటే కనుక మీరు ఈజీగా ట్యాక్స్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి అనేది బ్యాంక్ టు బ్యాంక్ వేరే అవుతుందండి. సిమిలర్గా మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో ఏంటి అంటే 500 మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంకొక బ్యాంక్లో 1000 ఉండొచ్చు. సో అది మీరు చూస్ చేసుకునే బ్యాంక్ని బట్టి మినిమం అండ్ మాక్సిమం వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ ప్లాన్లో అన్నా ఎక్కువ ఉంటాయండి, ఏ సేవింగ్ ప్లాన్స్లో అన్నా. సో ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా సీనియర్ సిటిజన్స్కి చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇవి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న కీ ఫీచర్స్. సో సెకండ్ సేవింగ్ ప్లాన్ ఏంటి అంటే రికరింగ్ డిపాజిట్ మాట. నేను ఇది బెస్ట్ అని చెప్పను, బట్ ఈ సేవింగ్ ప్లాన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనీ సేవ్ చేయడం అలవాటు కింద చేసుకోవాలి, హ్యాబిచువేట్ చేసుకోవాలి, నేను ఒక పద్ధతిలో వెళ్ళాలి, సేవ్ చేయడం అనేది నేను చేయగలగాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది రికమెండబుల్ అండి. లాంగ్ టర్మ్లో ఇదైతే మంచి రిజల్ట్స్ అనేవి ఇవ్వదు, ఎందుకంటే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ వెన్ కంపేర్ టు అదర్ ప్లాన్స్ మాట. ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు నేను ఏ సేవింగ్ ప్లాన్ చేయలేదండి, బట్ నేను అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి అంటే ఇందులో 4 to 6.5% వరకు ఉంటుంది అన్నమాట. డిపెండింగ్ అపాన్ బ్యాంక్ టు బ్యాంక్ మళ్ళీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి లాక్ ఇన్ పీరియడ్. లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి 6 months to 10 years వరకు మనం దాచుకోవచ్చు అన్నమాట మనీ అనేది. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ప్రీ మ్యాచ్యూర్ విత్డ్రాల్స్ అనేది అలౌ చేయరు కదా, బట్ ఇందులో ప్రీ మ్యాచ్యూర్ విత్డ్రాల్స్ అనేది అలౌ చేస్తారు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 1 year రికరింగ్ డిపాజిట్ అనేది పెట్టాను అనుకోండి, నాకు 6 monthsలోనే ఏదో అత్యవసరం వచ్చింది, ఆ మనీ అనేది కావాలి అనుకుంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. బట్ పెనాల్టీ అనేది వేస్తారు, అంటే కొంచెం ఫైన్ అనేది వేస్తారు. ముందు తీసుకుంటున్నాం కాబట్టి అది బ్యాంకుని బట్టి ఫైన్ అనేది ఉంటుంది. సో రికరింగ్ డిపాజిట్ గురించి అంతా చెప్పిన తర్వాత మాకేం పెద్ద బెనిఫిట్ లాగా అనిపించట్లేదు అంటే అనిపించదండి. నేను ముందే చెప్పాను కదా, ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఇప్పుడే లైక్ ఏదన్నా సేవింగ్ ప్లాన్ కొత్తగా స్టార్ట్ చేద్దాము, మేము ఒక అలవాటు చేసుకుందాము, మనీ అనేది మంత్లీ మాకు దాచుకోవాలని ఉంది అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఇందులో కూడా రిస్క్ అనేది ఏమి ఉండదండి, మార్కెట్తో డిపెండ్ అయ్యి ఏమీ ఉండదు. సో మీరు ఎంతైతే దాస్తున్నారో దానికి ఆ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టే మీ రిటర్న్స్ అనేవి గ్యారంటీడ్గా ఉంటాయి అన్నమాట. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి. అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 lakh వరకు చేసుకోవచ్చు. అండ్ ఇది పోస్ట్ ఆఫీస్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, 10 rupees తోటే మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్లో కూడా రెస్పెక్టివ్ బ్యాంక్స్లో కూడా ఈ రికరింగ్ డిపాజిట్ ప్లాన్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇది ఆల్ అబౌట్ రికరింగ్ డిపాజిట్. సో ద నెక్స్ట్ సేవింగ్ ప్లాన్ ఏంటి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీన్నే PPF అని షార్ట్గా పిలుస్తారండి. సో ఇందులో ఏంటి అంటే మనం ఒకేసారి లంసమ్ అమౌంట్ని డిపాజిట్ చేసుకొని సేవ్ చేయొచ్చు, ఆర్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ 12 terms కింద కూడా డిపాజిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1% ఉంటుంది. లాకిన్ పీరియడ్ వచ్చేసి 15 years ఉంటుంది. 15 years మన మనీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇంకా ఈ సేవింగ్ ప్లాన్ మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే కనుక 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అలాగా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 రూపీస్ నుండి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1,50,000 వరకు చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్లాన్ ఏంటి అంటే వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్, ఏదైతే ఇంట్రెస్ట్ మనం ఎర్న్ చేస్తున్నామో ఆ మనీ మీద అంతా ట్యాక్స్ ఫ్రీ మాట. ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్నే ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద కూడా చెప్పుకుంటారు. సో ఎంప్లాయీస్కి ఇది చాలా చాలా మంచి బెస్ట్ సేవింగ్ ప్లాన్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ట్యాక్స్ ఫ్రీ సేవింగ్ ప్లాన్ చాలా కొన్ని మాత్రమే ఉన్నాయండి ఇండియాలో. సో అందులో ఒకటి పీపీఎఫ్. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అయితే ఇది. సో ఒకసారి ఎవరైనా 15 ఇయర్స్ గోల్ పెట్టుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ అయితే వెరీ వెరీ రికమెండబుల్ అండి. సో చాలా మందికి పీపీఎఫ్ తెలియని వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది అండ్ చాలా బెస్ట్ సేవింగ్ ప్లాన్ అనుకుంటారు. నేను ఇక్కడ చిన్న పాయింట్ చెప్తానండి, సో దట్ మీకే క్లారిటీ వచ్చేస్తుంది ఏది బెస్ట్ అనేది. సో ఫర్ సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. 5.5% మినిమం కదా ఫిక్స్డ్ డిపాజిట్లో. అండ్ లాకిన్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్. అండ్ ఇంకొకటి ఏంటి, ఏదైతే ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తున్నామో అది 1,50,000 వరకే ట్యాక్స్ అనేది ఎక్సెంప్ట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ వస్తే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ అది 10% ఉంటుందండి. 1,50,000 కనుక ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే 10% పే చేయాలి మనం. సో వేరాస్ పీపీఎఫ్కి వస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1% ఖచ్చితంగా వస్తుంది. అండ్ లాకిన్ పీరియడ్ 15 ఇయర్స్ ఉన్నప్పటికీ 15 ఇయర్స్ అయిన తర్వాత ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అంత ట్యాక్స్ ఫ్రీ. ఎంతన్నా మీరు తెచ్చుకోవచ్చు, ఎంతన్నా ఇంట్రెస్ట్ అనేది రావచ్చు, అదంతా ట్యాక్స్ ఫ్రీ. ఒక్క పైసా కూడా మీరు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏది బెస్ట్ ఏది అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీపీఎఫ్ మాట. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. దీన్నే ఎన్ఎస్సి అని కూడా అంటారండి. సో ఎన్ఎస్సిలో ఏంటి అంటే ఇది మెయిన్గా పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఈ సేవింగ్ స్కీమ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో మనకి ఈ సేవింగ్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక ఫామ్ అనేది ఇస్తారు, అప్లై చేసి స్టార్ట్ చేసుకోవడమే. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.8% ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అసలు లిమిట్ లేదన్నమాట, ఎంతన్నా మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. అండ్ లాకిన్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ మధ్యలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కుదరదు, దాన్ని ప్రీమాచ్యూర్ విత్డ్రాల్ అంటారు. సో ప్రీమాచ్యూర్ విత్డ్రాల్ అనేది అలౌ లేదు. అండ్ టీడీఎస్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ మాట. సో ఇప్పుడు నా వీడియో ద్వారా ఎంతమందికి ఎన్ఎస్సి ప్లాన్ తెలిసిందో కింద కమెంట్ చేయండి. చాలా మందికి ఈ ప్లాన్ గురించి తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ కాలంలో ప్రతిదీ మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసేస్తున్నాం కదా. బట్ దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అదేనండి, మనం ఏంటి అంటే ఇది ఓన్లీ ఈ ప్లాన్ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేస్తేనే ఈ సేవింగ్ ప్లాన్ అనేది ఓపెన్ చేయొచ్చు మాట. మేబీ అందుకనే ఆ రీజన్ వల్ల ఈ ప్లాన్ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సేవింగ్ ప్లాన్ అండి. ఎందుకంటే 6.8% ఇంట్రెస్ట్ అనేది చాలా మంచి ఇంట్రెస్ట్. అది కూడా మార్కెట్తో డిపెండ్ అయ్యి ఉండదు. చాలా చాలా లో రిస్క్, గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సో పేరులోనే సీనియర్ సిటిజన్స్ ఉంది కాబట్టి ఇది ఎస్పెషల్లీ ప్లాన్ డిజైన్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కోసం అన్నమాట. సో ఎవరైతే 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సేవింగ్ ప్లాన్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ 55 ఇయర్స్ వాళ్ళని కూడా కొంతమంది అయితే యాక్సెప్ట్ చేస్తారు కొన్ని బ్యాంక్స్. సో ఇది బోత్ బ్యాంక్స్లోనే అవైలబిలిటీ ఉంది, పోస్ట్ ఆఫీస్లోనే అవైలబిలిటీ ఉంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.1 ఉందండి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ లాకిన్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్. సో దట్ మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏదైతే ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తున్నామో అది 1,50,000 కంటే తక్కువ ఉంటే మనం ట్యాక్స్ అనేది ఫ్రీ, ఏది కట్టాల్సిన అవసరం ఉండదు. సెక్షన్ 80C కూడా కవర్ అవుతుంది. అండ్ ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,000 రూపీస్ అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15 lakhs వరకు చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అది లంప్ సమ్గా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. 5 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇది సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసింది కాబట్టి సో సీనియర్ సిటిజన్స్కి ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ సేవింగ్ ప్లాన్. అఫ్కోర్స్ ఏ సేవింగ్ ప్లాన్లో అన్నా సరే సీనియర్ సిటిజన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్ సిటిజన్స్. ఒకవేళ మీ మైండ్లో కనుక 5 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఉంటే కనుక ఒకసారి ఈ ప్లాన్ అనేది కన్సిడర్ చేసి చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సో నెక్స్ట్ సేవింగ్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడున్న ఇండియాలో చాలా డిమాండెడ్ అండ్ చాలా పాపులర్ అయిన సేవింగ్ ప్లాన్ అన్నమాట. అదేంటి అంటే సుకన్య సమృద్ధి యోజన. సో ఈ సుకన్య సమృద్ధి యోజన స్పెషల్గా గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం డిజైన్ చేసిన ఒక
ప్రత్యేకమైన ప్లాన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, బెస్ట్ ఇనిషియేటివ్ అని చెప్తాను నేను అయితే. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కూతురి యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ కూతురి యొక్క ఎడ్యుకేషన్ కోసం కానీ, వాళ్ళ కూతురి యొక్క మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం కానీ మనీని సేవ్ చేసుకునే ఒక పద్ధతి, ఒక ప్లాన్ అన్నమాట. సో ఈ ప్లాన్ ఏంటి అంటే మిగిలిన సేవింగ్ ప్లాన్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ విత్డ్రాల్ చేసుకునే విధానం కానీ, లాకిన్ పీరియడ్ కానీ. సో అదేంటో ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫస్ట్గా 7.6% వస్తుంది అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఇది అంటే, మీరు మీ ఇంట్లో సపోజ్ ఒక పాప పుట్టింది అనుకోండి, మీరు పుట్టిన వెంటనే ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మ్యాక్సిమం లిమిట్ అంటే ఆ పాప 10 ఇయర్స్ వచ్చే లోపు వరకే మీరు ఎలిజిబుల్. వన్స్ ఆ పాపకి 10 ఇయర్స్ దాటిందంటే ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ కాదనమాట. 10 ఇయర్స్ లోపల ఉన్న ఆడపిల్లలకి మాత్రమే ఈ సేవింగ్ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పటి వరకు కట్టాలి. ఆ ఆడపిల్లకి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ సేవింగ్ అనేది మనం మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. వన్స్ 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు కట్టేయడం ఆపేయచ్చు. ఎప్పుడు మరి మనీ మన చేతికి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆ పాపకి పెళ్లి జరుగుతుంది ఆర్ 21 సంవత్సరాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం విత్డ్రాల్ చేసుకోగలన్నమాట. అంటే ఏది ముందవుతే అది, ఎయిదర్ పెళ్ళికి అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే మనం 21 ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా విత్డ్రాల్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ అంటే 18 ఇయర్స్కే ఖచ్చితంగా పెళ్లి చేస్తారు యాజ్ పర్ మేజర్ రూల్స్ ప్రకారం. అది ఒకవేళ 18 ఇయర్స్కి పెళ్లి అవ్వకుండా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతాను అంటే ఆ పాప మనం 50% ఆఫ్ అమౌంట్ని మధ్యలోనే విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 50% 21 ఇయర్స్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ, ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మినిమం అమౌంట్ వచ్చేసి మీ స్థాయికి బట్టి లైక్ 1000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది పోస్ట్ ఆఫీస్లోని అవైలబిలిటీ ఉంది అండ్ బ్యాంక్స్లో కూడా అవైలబిలిటీ ఉంది. మీకు ఏది ఈజీగా ఉందో యాక్సెస్ అనేది అక్కడికి వెళ్ళి ఫామ్ అనేది ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇంకా డీటెయిల్డ్గా కావాలి ఈ ప్లాన్ గురించి అంటే నేను మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్తాను, నాకు కమెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆమె ఎలిజిబుల్ అంటే కాదండి, ఓన్లీ 2 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ప్రస్తుతానికి. ఆ ఇంటి నుండి ఓన్లీ 2 అకౌంట్స్ మాత్రమే పర్మిషన్ అనమాట. అండ్ ఒక అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలము ఈ సుకన్య సమృద్ధి యోజన ప్లాన్ మీద. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, పుట్టిన వెంటనే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ పాపని ఈ ప్లాన్లో కనుక జాయిన్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. 18 ఇయర్స్కి వచ్చేసరికి చాలా మంచిగా తను ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకున్నా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ మంచిగా చేయాలి అనుకున్నా సరే ఈ సేవ్ చేసిన అమౌంట్ అంతా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు, ఆడపిల్ల పుట్టింది మాకు 2 ఉన్నారు మాకు భయం వేస్తుంది అని ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు మీ అమ్మాయిల కోసం సేవ్ చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సుకన్య సమృద్ధి యోజన ప్లాన్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్లాన్స్ అన్నీ ఏంటి అంటే ఎటువంటి మార్కెట్తో లింక్ అవ్వకుండా ఉన్న ప్లాన్స్ మాట. ఇన్ఫ్యాక్ట్ గ్యారంటీడ్ రిటర్న్స్ వచ్చే సేవింగ్ ప్లాన్స్ని మాత్రమే ఇప్పటి వరకు చెప్పాను. సో ఇప్పుడు చెప్పే సేవింగ్ ప్లాన్ ఏంటి అంటే మార్కెట్తో లింక్ అయిన ప్లాన్. సో ఇది ఎలా ఉంటుంది అంటే, మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేస్తే మన రిటర్న్స్ అనేవి అలా వస్తాయి. మార్కెట్ మంచిగా హైగా ఉందనుకోండి, మనకు వచ్చే రిటర్న్స్ కూడా చాలా హైగా ఉంటుంది. మార్కెట్ తక్కువగా పెర్ఫామ్ చేస్తుంది అనుకోండి, లోలో ఉందనుకోండి, మనకు వచ్చే రిటర్న్స్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ సేవింగ్ ప్లాన్ వచ్చేసి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, దీన్నే ఈఎల్ఎస్ఎస్ అని కూడా అంటారన్నమాట. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను క్లియర్గా అప్కమింగ్ వీడియోలో చెప్తాను. లైక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది, అదంతా చాలా డిఫరెంట్ టాపిక్ కాబట్టి అది సెపరేట్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. ప్రస్తుతానికి సేవింగ్ ప్లాన్స్ ఏవి బెస్టో చెప్తున్నాను కాబట్టి సో ఇది నాకు బెస్ట్ అనిపించింది, సో అందుకనే షేర్ చేసుకుంటున్నాను. సో ఈ ఈఎల్ఎస్ఎస్లో ఎట్లాగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్ అంటే, నేను ముందే చెప్పాను కదా కొన్ని అనేవి మార్కెట్తో లింక్ అయి ఉంటుంది అనేది. సో ఈ ఈఎల్ఎస్ఎస్ కూడా మార్కెట్తో లింక్ అయిన స్కీమ్ మాట. సో అందువల్ల ఏంటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపల్సరీ ఇంత వస్తుంది అని మనం చెప్పలేము అండ్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఆల్ డిపెండెంట్ ఆన్ మార్కెట్. సో ఇందులో లాకిన్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేసిన మనీని మనం విత్డ్రా చేసుకోలేమన్నమాట. ఎస్పెషల్లీ ఎవరైతే వెల్త్ క్రియేషన్ కోసం చూస్తున్నారు
చేస్తున్నారో, అంటే నాకు ఇన్ని పర్టికులర్ ఆఫ్ ఇయర్స్లో నా మనీ అనేది డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సేవింగ్ ప్లాన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ 1 lakh కంటే అబవ్ ఉంటేనే 10% ట్యాక్స్ అనేది కట్టాలి. రిమైనింగ్ ఒకవేళ 1 lakh బిలో ఉంటే కనుక ట్యాక్స్ అనేది పే చేయక్కర్లేదు. అండ్ సెక్షన్ 80C కూడా ఇందులో కవర్ అవుతుంది. కాబట్టి ఇది బోత్ వెల్త్ క్రియేషన్ కింద అండ్ ట్యాక్స్ సేవింగ్ కింద కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈ ELSS బెస్ట్ అన్నాను కదా, మీరు లంసమ్ కింద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అంటే మంత్లీ కొంచెం కొంచెంగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్నే సిప్ అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నా సజెషన్ ఏంటి అంటే ELSSలో లంసమ్ కంటే సిప్ కింద స్టార్ట్ చేస్తే అండ్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఇయర్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు చాలా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి ELSSలో. సో ఇప్పటి వరకు బాగా పెర్ఫామ్ చేస్తున్న 2 రిటర్న్స్ అయితే మీకు నేను పక్కన చెప్తాను. 2 ఫండ్స్, ఒకటి మైరే అసెట్, ఒకటి దానికి 19.6 హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఓవర్ పర్టికులర్ ఫ్యూ ఇయర్స్ నుండి చాలా బాగా పెర్ఫామ్ అవుతుంది అది. అండ్ సెకండ్ వచ్చేసి యాక్సెస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అనుకుంటా, అది కూడా 17%తో చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదన్నా సిప్ స్టార్ట్ చేస్తే కనుక చాలా చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. ఎప్పుడన్నా సరే మార్కెట్తో లింక్ అయ్యే సేవింగ్ స్కీమ్స్ తక్కువ డ్యూరేషన్ పెట్టుకోవద్దు, ఎక్కువ డ్యూరేషన్ అనేది పెట్టుకోండి. మోర్ దెన్ 10 years అట్లా పెట్టుకుంటేనే మీకు ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇప్పటి వరకు చెప్పిన సేవింగ్ ప్లాన్స్లో ఏదన్నా 10% కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడన్నా డిస్కస్ చేశానా? చెప్పలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ సేవింగ్ ప్లాన్ కూడా లేదు. ఓన్లీ మార్కెట్ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్లో మాత్రమే మీకు అబౌవ్ 10% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఏది బెస్ట్ ఏది అనేది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎలా ఉంది నేను చెప్పిన సేవింగ్ ప్లాన్స్ మీకు క్లియర్గా అర్థమైందా? ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అన్నా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, లేదు అంటే నా ఇన్స్టా అకౌంట్లో కూడా పింక్ చేయండి. నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి మీతో మీ శ్రావంతి కృష్ణ. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు చెప్పిన సేవింగ్ ప్లాన్స్ అన్ని ఒక టేబులర్ ఫార్మేట్లో మీకు ఇచ్చి చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఈజీగా ఇంకా బాగా అర్థం అవడానికి ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ పార్ట్నర్స్తో కానీ డిస్కస్ చేసి ఒక మంచి సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసేసుకొని సేవ్ చేసేసుకోండి. మీ గ్యాలరీలో నచ్చినప్పుడు మీరు డిస్కస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఒక వీడియో చేయబోతాను. స్టే ట్యూన్ మోర్ ఫర్ మై వీడియోస్ అండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నా వీడియో కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తేనే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఆన్ దిస్. అండ్ మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.